మీరు ఇవాళ మా ప్రభుత్వం వస్తే మేము ఇదిగో ఈ విధంగా చేయగలుగుతాం ఈ గ్యారంటీలు అని చెప్తున్నారు మీరు. ఇప్పుడు మొన్నటి వరకు మీరు ఏం చెప్పారు? మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చెప్పి అప్పులు చేసేసి అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసి ఇలా చేసేస్తుంది, రేపొద్దున ఒక శ్రీలంక లాగానో ఇంకోలాగానో మారిపోద్దని చెప్పడం జరిగింది. మరి అలాంటి వాళ్ళు మీరు ఇవాళ మేము చేస్తున్నాం, మేము ఏదైతే నవరత్నాలు చెప్పామో నవరత్నాలే కాకుండా ఈరోజు కరోనా వచ్చిన తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతింది కాబట్టి కుటుంబం ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ ప్రభుత్వం అప్పుడు మేము ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే మీరు అప్పులు చేసేసారు, రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు, ఇన్ని రకాలుగా విమర్శించడం జరిగింది. మరి ఇవాళ నేను చూశాను మీరు బాబు వస్తే జాబ్ గ్యారంటీ, బాబు షూరిటీలు అని చెప్పడం జరుగుతుంది. మరి అప్పుడు రాష్ట్ర పరిస్థితి ఏంటి అంటే మీరు ఇప్పుడు రాకుండానే మేము ఇవన్నీ కాకుండా అవి చేస్తానంటున్నారు. అంటే ఇప్పుడు మేము చేస్తున్నాయన్నీ కరెక్టే కదా? దాని ఉద్దేశం మేము చేస్తున్నాయన్నీ కరెక్టే కదా అంటే మీరు చేసేది ఏంటి? మళ్ళీ రాష్ట్రాన్ని మీరు ఇప్పుడున్న మీరు దాని ప్రకారం చూడాలంటే ఇప్పుడున్న బడ్జెట్ మీద 3 ఇంతల బడ్జెట్ కావాలి మీకు. అది సాధ్యమా? మీరు అసాధ్యాలని మీరు ప్రచారం చేస్తున్నారు. కేవలం అధికార దాహంతో మీరు అసాధ్యాన్ని ప్రచారం చేసి గతంలో కూడా 2014లో కూడా బాబు వస్తే జాబ్ గ్యారంటీ అని ఒక పెద్ద స్లోగన్ ఒకటి ఇచ్చి కొత్త రాష్ట్రం ఏర్పడింది కదా అని చెప్పి ఏదో బాబు గారు వస్తే చేసేస్తారు కదా అని చెప్పి చేయడం జరిగింది. చూసిన తర్వాత ప్రజలే నిర్ణయించారు 2019లో. 2014లో మీకు ఇలాంటి అవాస్తవమైన మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత మీరు అమలుపరిచే తీరును చూసే ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయించి జగన్మోహన్ రెడ్డి గారు పట్టం కట్టారు. పట్టం కట్టిన తర్వాత ప్రతిదీ తూచా తప్పకుండా అమలు పరుస్తున్నారు. ఈయన ఈ అమలు పరుస్తున్నది మీరు నెక్స్ట్ ఎలక్షన్లోనే మీరు చూద్దరు. కానీ అంతేగాని మీరు చేసే అవాస్తవమైన ఇవాళ మీరు ఆశ చూపించుతున్నారు, వాళ్ళకి ఆశ చూపించి ఓటీపీ అడుగుతున్నారు. అది చాలా తప్పు. అది మీకు ఎంత ఇచ్చేస్తాం, ఇంత అమౌంట్ ఇచ్చేస్తాం, ఇంత అమౌంట్ వచ్చేస్తుంది, ఓటీపీ చెప్పండి అంటే తప్పు. అది ఓటీపీ అడగటం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. అది